వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు యూట్యూబర్ ప్రశ్న రావణ్ పైన వైసీపీ స్టాండ్ ఏంటి? కొడాలి నాని ఫస్ట్ అసలు ప్రశ్న రావణ్ వైసీపీ కార్యకర్త, అందుకే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పారు. తర్వాత సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న అసలు మా కార్యకర్త కాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ పైన ఎటువంటి కామెంట్స్ చేయలేదు, టీడీపీ మద్దతుదారుడు అంటున్నారు. మరి ఈ రోజు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడైనటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు ఉపా చట్టాన్ని ప్రయోగించడం ఇది ఒక హేయమైనటువంటి చర్య, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, మేము రావణ్కి అండగా నిలుస్తామంటున్నారు. సో ఒకే పార్టీలో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలు అంశాలపైన ద్వంద్వ వైఖరి, వక్ఫ్ బిల్ అంశం కానీ ఇలాంటి అంశాలన్నీ మనం చూస్తున్నాము. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రశ్న రావణ్కి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి వైసీపీ రీసెంట్గా కొడాలి నాని మా పార్టీ కార్యకర్త అని ఫస్ట్, తర్వాత టీడీపీ అని, తర్వాత సామాజిక వర్గాన్ని లాగి ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి రీసెంట్గా చూసుకున్నట్లయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు ఉపా చట్టాన్ని ప్రయోగించడం ఇది ఒక హేయమైన చర్య, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మేము అండగా నిలుస్తాం అని చెప్పి ఆయన అంటున్నారు. ఎలా చూడాలి అసలు? ఇప్పుడు అండగా నిలుస్తా అని ఆయన ఇప్పుడు చెప్పడం ఏంది? మొట్టమొదటి నుంచి వాళ్ళు అతనికి అండదండాలు అందిస్తుంది వాళ్ళే, వెనకమాలుండి ప్రోత్సహిస్తుంది వాళ్ళే. వేరే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, ధన సహాయం చేశారని కొంతమంది పేర్లు చెబుతున్నారు, చేసి ఉండొచ్చు. కానీ పూర్తిగా ఈరోజు దాన్ని ఒక అవకాశంగా తీసుకొని రావణ అనే అంశాన్ని అతను యూట్యూబ్లో ఏం మాట్లాడాడు, మొన్న ఏలూరులో జరిగిన సమావేశంలో ఏం మాట్లాడాడు, దీనికి సంబంధించి ఏ విధంగా దోషణలకి కారకుడయ్యాడు, దాని మీద ముందుగా అతను అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించి ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఉపా చట్టాన్ని దాని మీద తీసుకొచ్చారని ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడు వీళ్ళు రావణ అంటున్నారు, దాంట్లో జోసెఫ్గానే పెట్టారు, వాళ్ళ తండ్రి పేరు కూడా దాన్ని ఉదాహరించుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య బయటకు వచ్చింది, ఆమె చెప్పాల్సింది ఆమె చెబుతూ ఉంది. ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రకరకాలుగా వాళ్ళు మాట్లాడేదాన్ని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న విషయాలని ఏ విధంగా పక్కదారి మళ్లించాలి, వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా మాట్లాడుకోవాలి, అభివృద్ధి గురించి చర్చించుకోకుండా వీళ్ళు ఒక్కోసారి ఒక్కొక్క అంశం పైపెచ్చు వీళ్ళ అవినీతికి సంబంధించి అంశాలు వెలుగుదొస్తున్న సందర్భంగా ఒక్కొక్క కొత్త అంశం వాళ్ళకి దొరుకుతూ ఉంది, అది వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంది, దాని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అది కాకపోతే వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది. ఈ మధ్య గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందో లేదో నేనైతే చెప్పలేను, కానీ వీళ్ళకి మాత్రం వ్యతిరేకంగా తయారవుతుంది. కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు ఏదో మన డిఎస్సి కానీ చూసుకుంటూ ఉంటే రైతుల విషయం కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ రావణ విషయంలో కావచ్చు, మన సాయికృష్ణ విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు రావణ ఏ విధంగా మాట్లాడాడు, మన దేశం గురించి ఏ విధంగా మాట్లాడాడు, హిందూ దేవుళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడాడు, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడాడు, లోకేష్ గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఇవన్నీ కనుక చూసుకున్న తర్వాత అతను మాట్లాడింది మంచిదే, అతను మాట్లాడింది నిజం అని చెప్పే ధైర్యం వీళ్ళకోరికన్నా ఉందా? ఆ విధంగా మాట్లాడండి, మీకేం జరిగితే తర్వాత చూసుకోవచ్చు. ఈరోజు మొన్న మీరన్నట్టు కొడాలి నాని మొట్టమొదట మా సానుభూతిపరుడు అన్నట్టు మాట్లాడాడని చెప్పి చూసాం. ఆ తర్వాత నిన్న వచ్చేతలకి లేదు ఇతను తెలుగుదేశం పార్టీ మనిషి, చంద్రబాబు నాయుడు మనిషి, తెలుగుదేశం పార్టీ అతను, అందుకనే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పని మొదలుపెట్టారు. మళ్ళీ ఏం మొదలుపెట్టారు, లేదు పవన్ కళ్యాణ్ కోసమే వీళ్ళే అతనికి ప్రోత్సహించేసి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా వీళ్ళే చేస్తున్నారు అని చెప్పని మళ్ళీ ఒకటి కొత్త అంశాన్ని తీసుకుని బయటకు వచ్చారు. అసలు ఎవరు ఏం చేశారనే దాన్ని పక్కన పడేస్తే అతను దేశద్రోహం కింద అతని మీద ఈరోజు అభియోగం మోపబడి దానికి ఆధారాలు ఉండబట్టే అతను ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు భయపడటానికి కారణం ఏంటంటే ఎవరెవరు ఇప్పుడు అతనికి ఏదైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వాటి 2 బ్యాంకులకు సంబంధించి అది సీజ్ చేయమని చెప్పారు, వివరాలు సేకరిస్తున్నారు, అతనికి డబ్బులు ఎవరు పంపించిన డబ్బులు అతను ఎవరికి జారవేశాడు, ఇతను మధ్యవర్తిగానే ఉన్నాడా లేదంటే ఆ డబ్బులు తీసుకుని ఇతని వరకే చేశాడా, ఈ విషయాలన్నీ ఇంకా 1-2 రోజుల్లో మొత్తం బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు భయపడటానికి కారణం ఏంటంటే
దాని ద్వారా వీళ్ళు ఎవరెవరు పంపించారో బయటికి రాబోతున్నాయి. అంటే ఒక ప్రశ్న రావణ్ దగ్గరే ఇది ఆగకుండా ఇంకా కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భయపడుతున్నారంట. అవును, అసలు అంటే మూలాలు. ఇప్పుడు ఒక వ్యక్తి అనాలోచితంగా ఇచ్చాడు అనుకోండి, అతనికి డబ్బులు పంపిస్తాడు, ఎవరో ఒకళ్ళ పేరు మీద పంపించాలి, ఊరు పేరు తెలియదు. రేపు పొద్దున పంపించిన వ్యక్తికి ఆ ఖాతాదారుని పిలిచి అడుగుతారు నీకేంటి సంబంధం అని, ఈ డబ్బులు నువ్వు ఎందుకు పంపించావు, సమాధానం చెప్పాలి కదా అతను ఎవరో తెలిసింది కదా. అతనికి ఇంకోళ్ళు ఎవరైనా పంపించారని అనుకోండి, వాళ్ళ విషయాలు కూడా బయటకు వస్తాయి కదా. ఇట్లా కొత్త కొత్త వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, అందుట్లో సందేహం అయితే ఏమి లేదు. ఈ వచ్చిన పేర్లలో రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో చూసుకుంటారు. లేదంటే విదేశాల నుంచి ఏమైనా వచ్చినాయా, ఈ కుట్రకోణం అతను దేశం గురించి కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి, దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుళ్ళు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ క్రైస్తవ మిషనరీలకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినాయా, ఎందుకంటే అతను అక్కడే కదా మాట్లాడింది, వీటి గురించి ఏమైనా వచ్చాయని వివరాలన్నీ బయటకు తీస్తారు. ఆ తీసిన వివరాల్లో కనుక ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతారు. అప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అందుట్లో వీళ్ళు ఉన్నారేమో, అందుకని ఈ విధంగా భయపడుతున్నారేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఒకటి మాత్రం నిజం, ఏదైతే పనవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఇతనికి హామీ ఇస్తున్నాను అని మాట అన్నాడో నిస్సందేహంగా ఇతనికి శిక్ష అయితే పడిద్ది, అందుట్లో అనుమానమే లేదు. స్టార్టింగ్ నుంచి ఆయన టేకప్ చేసినటువంటి కేసెస్ అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి నిస్సందేహంగా అతనికి శిక్ష అయితే పడిద్ది. అయితే పొనవోలు సుధాకర్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు సార్, దీన్ని అక్రమ అరెస్ట్ అంటున్నారు. మీరు చెప్పినట్టుగా దేశాన్ని కించపరిచే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు అక్రమ అరెస్ట్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి, వాళ్ళు ఏ విధంగా అయితే అలజడి సృష్టించాలని, అరాచకం సృష్టించాలని, గొడవలు సృష్టించాలని, గొడవల్లో కొంతమంది మనుషులు చనిపోవాలని, లేదంటే ఆస్తుల్ని ఎలా లాక్కోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, లేదంటే దోపిడీ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, అలాంటి వాళ్ళే వాళ్ళకి మంచాళ్ళు. అలాంటి వాళ్ళని చట్టబద్ధంగా ఏదన్నా శిక్షించడానికి ఇలా ముందుకొస్తే అది వాళ్ళకి అక్రమం అనే భావన కలిగిద్ది. వాళ్ళకి సక్రమంగా ఎందుకు ఉంటుంది? ఇంతకుముందు ఒకసారి సుయోధన సార్వభౌముణ్ణి అంటే దుర్యోధనుడిని, అలాగే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుని, వీళ్ళిద్దరిని దేశ పర్యటనకి వెళ్ళి రమ్మన్నారట భీష్మాచార్యుడు. దేశ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత సుయోధను అడిగాడంట, ఏం సుయోధన ఏమి నేర్చుకుని వచ్చావని చెప్పని. అర్రెర్రే దేశంలో ఒక్కడ మంచివాడు లేడని చెప్పాడంట. అదే ధర్మరాజుని అడిగారంట, ఆయనకు నాకు ఎవరు చెడ్డవాళ్ళు కనపడలేదని చెప్పారంట. అంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టి వస్తూ ఉంటాయి. పన్నవోలు మాట్లాడేదాన్ని బట్టి మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇలాంటి వాళ్ళే ఆప్తులు, ఇలాంటి వాళ్ళే వాళ్ళ మనుషులు, ఇలాంటి వాళ్ళే వాళ్ళ నాయకులు ఆ పార్టీ. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే అతను వెనకేసుకొని వస్తారు, అతను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో వాళ్ళ భాగస్వాములు ఉన్నారనే భయం కొద్దీ, అవి ఎక్కడ బయటకు వస్తాయి అనే భయం కొద్దీ వాళ్ళు ఇప్పుడు భుజాన్ని వేసుకున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఓకే సార్, బ్యాంక్ ఖాతాలు సీజ్ చేయడమే కాకుండా రీసెంట్గా చూసుకున్నట్లయితే పోలీసులు మెటా సంస్థకు కూడా లేఖలు రాశాయి యూట్యూబ్ ఛానల్ని ఆపేయాలంటూ. దీనిపైన కూడా సాక్షిలో ఆర్టికల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్ఐఏ కూడా దీంట్లో ప్రవేశం జరగబోతుంది త్వరలోనే, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి. ఇక ఈ బ్యాంకులకు సంబంధించి కావచ్చు, మిగిలిన విషయాలకు కావచ్చు, అన్ని విషయాలు కూడా త్వరలోనే, ఎందుకంటే ఈ బ్యాంక్ ఖాతాలో చాలా వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. రెండోది ఆయన ఫోన్లో డేటాని కూడా డిలీట్ చేశారు, అతన్ని అరెస్ట్ చేస్తారన్న అనుమానం ఉండబట్టే అవన్నీ డిలీట్ చేశారని, మళ్ళీ తిరిగి రీస్టోర్ చేస్తున్నారని, దాంట్లో చాలా విషయాలు బహిర్గతం కాబోతున్నాయని, కొన్ని బయటపెట్టలేరు కాబట్టి, భద్రతా సమస్యల దృష్ట్యా కొన్ని బయటపెట్టలేరు కాబట్టి బహిరంగపరచట్లేదు. రేపు పొద్దున్న న్యాయస్థానంలో ఇవన్నీ పొందుపరిచి, ఇదిగో ఈ ద్రోహం చేశాడు ఇతను, ఈ తప్పు చేశాడు ఇతను, ఫలానా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఇతను, ఫలానా ప్రజలను ఉద్రేకపరిచే విధంగా ప్రసంగాలు చేస్తున్నాడు, ఈ అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి పొందుపరిచి న్యాయస్థానం ముందు పెడతారు. న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చిది అనే దాని మీద ఆధారపడైతే ఉంది. ప్రస్తుతానికైతే అతనికి రాజద్రోహం అనే దాని మీద అతను ముందుకు తీసుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలో ఉన్నది ఇది కేంద్ర పరిధి అవుతుందంటారా? నిస్సందేహంగా అవుతుందనే నేను అనుకుంటున్నాను. మరి స్పందిస్తుందంటారా ఇదే విధంగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని అన్నట్టు మోదీ గారిని అనలేరు కదా వీళ్ళు. అంటే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి అంత దూరం వెళ్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇక్కడ దీన్ని బట్టి పనవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి మళ్ళీ రావణ్ని భుజాన్ని వేసుకున్నాడు అంటే ఇంత జరుగుతున్న తర్వాత కూడా
దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత కూడా భుజాన్ని వేసుకుంటున్నాడు అంటే నిస్సందేహంగా వాళ్ళ ప్రమేయం చాలా స్పష్టంగా ఈరోజు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాకపోతే ఒకటి, ఇప్పుడు ఆయనే వచ్చి ఇతని గురించి ఈరోజు నేనే వాదిస్తాను వచ్చాడు కాబట్టి నిస్సందేహంగా అంతకుముందు ఏదన్నా తెలియని విషయాలు కూడా ఈయన ద్వారా తెలియపరుస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.